హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బాయ్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హర్ష సాయి గురించి అయితే మాట్లాడుకున్నాం భయ. నిజానికి చాలా రోజుల నుంచి ఏం లేదు, నిన్న మొన్నటి నుంచి అనుకుంటా, ఒక 1 వీక్ నుంచి కావచ్చు. మ్యాటర్ ఏంటి అంటే హర్ష సాయిని అయితే బెట్టింగ్ యాప్లతో ప్రమోషన్లు చేసి భారీగా ప్రమోషన్లకి మనీ తీసుకొని, అలాగే చాలామందికి హెల్ప్ చేస్తున్నా అనే పేరుతో మోసాలు చేస్తున్నా అని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి భయ్య. ఇందులో ఎంతవరకు నిజం ఉంది లేదు మనం తెలుసుకునే ముందు, కాకపోతే మనోడు చాలామందికి డబ్బులు ఇవ్వడం అయితే మనం వీడియోలో అయితే చూసాము. అలాగే వీళ్ళు చెప్పిన లాజిక్ ఏంది అంటే, వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరూ మాస్క్లు వేసుకొని ఎందుకున్నారు అని చెప్పేసి కూడా మనం చూసాము. నిజానికి ఇవన్నీ సింక్ అయ్యాయి. అయితే చాలా వరకు బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది యూత్ అయితే సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు భయ్య. నిజానికి చాలామంది అంటే చాలామంది, ఒక్కరిద్దరు కూడా కాదు. అలాగే చాలా జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ ఇంట్లో జస్ట్ కరెంటు బిల్లు కట్టేకి పెట్టుకున్న డబ్బులు కూడా నేను చూశాను. కొంతమందిని కరెంటు బిల్లు కట్టేకి పెట్టుకున్న డబ్బులు కూడా కొన్ని గేములు ఆడి పోగొట్టేశారు. ఇవి చాలా జరిగాయి. అలాగే ఈ హర్ష సాయి ఏం చెప్తున్నాడంటే, నేను బెట్టింగ్లా అంటే ప్రమోషన్స్ నేను చేయలేదు, నా వెనక వాళ్ళు చేసినా కూడా నేను మంచిగా కదా చేస్తున్నా అని చెప్పేసి చెప్పుకొస్తున్నా భయ్య. ఇంకా నువ్వు చేసినా, నీ వెనకాల చేసినా నీ కోసమే కదా చేసేది, నీవు డబ్బులు సంపాదించుకునే దానికోసమే కదా చేసేది అని చెప్పేసి నేనైతే అంటున్నాను. అలాగే హర్ష సాయి ఇన్ని రోజుల నుంచి చాలా మంచోడు, చాలామందికి హెల్ప్ చేశాడు, చాలామందికి డబ్బులు పంచాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు భయ్య. నిజానికి వీడు చేసే పనులు చూస్తే మైండ్ దొబ్బేస్తుంది భయ్య నిజంగా. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవ్వడం కోసం నేను మాట్లాడట్లేదు, నాకు తెలిసిన వైరల్ అవ్వదని. ఒకటి మాత్రం నిజము, హర్ష సాయి ఎలాంటోడు అంటే నిజంగా మనకు అంటే ఇప్పుడు తల దొరికితే తల పట్టుకునే రకం, కాళ్ళు దొరికితే కాళ్ళు పట్టుకునే రకం, ఆ టైప్ ఉంటారు కదా, ఆ టైప్లో వీడు ఒకడు. నిజంగా వీడు చేసే పనులకి చాలామంది అయితే నాశనం అయిపోయారు భయ. అది వాడికి ఇప్పుడు తెలియకుండానే చాలామంది నాశనం అయిపోయారు. అలాగే చాలామంది హెల్ప్ చేశాడని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. వాళ్ళకి ఏమి హెల్ప్ చేశాడో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, రీసెంట్గా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు భయ్య. వీడు పెద్ద రాడ్ అన్నట్టుగా వాడిని అయితే ఎక్కిపోస్తున్నారు. అయితే ఏ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా.